వంకాయ కర్రీ అయితే రెడీ చేశారు ఇంట్లో వాళ్ళు, మా ఇంట్లో వాళ్ళు టేస్ట్ చేసి చెప్తా ఎట్లా ఉందో. గుత్తి వంకాయ ఆహా ఏమి రుచి తినాలి మై మరచి. సూపర్, అదిరిపోయింది. గుత్తి వంకాయ మజాక అంతే. ఇంకా సూపర్ ఉంది. ఇంకా కాయ లాగేటివి. కూరకు కావాల్సింది కూరకు కావాల్సింది గుత్తంకాయని నీట్గా శుభ్రం చేసి కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేసుకోండి. ఇలాగ 4 భాగాలుగా గుత్తంకాయ అయితే కోసుకోవాలి. ఈ విధంగా ఉప్పు నీళ్ళల్లో శుభ్రంగా కడిగి నానబెట్టండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు సన్నగా కోసుకొని పెట్టుకోవాలి. 2 ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చి ముక్కలు అయితే సరిపోతాయి. ఇప్పుడు స్టఫింగ్ కోసం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు ఈ స్పూన్తో 1 స్పూన్ కొంచెం ఎక్కువ వేసుకున్నానండి. దాంట్లో స్టఫింగ్ పెట్టాను కదా, దీంట్లోనే కొంచెం పసుపు, 1 స్పూన్ కారం, సరిపడా ఉప్పు. మీకు వంకాయలను బట్టి ఉప్పు వేసుకోండి. కొంచెం ఆయిల్, మిశ్రమం అంతా కలిసేటట్టు కలుపుకోండి. కలుపుకున్న మిశ్రమాన్ని ఇలా వంకాయలో స్టఫ్ చేయాలండి. సరిపడా పెట్టేసి ఇలా వంకాయని క్లోజ్ చేయండి. ఇలా ఎక్కువ ఏమైనా వస్తే తీసేసేయండి. ఒక ప్లేట్లో పెట్టేయండి. అదేవిధంగా మొత్తం వంకాయలో ఇలాగే స్టఫింగ్ చేసుకోవాలి. చాలా బాగుంటుందండి కర్రీ మాత్రం. వంకాయలు మాత్రం చాలా బాగున్నాయండి తాజాగా. ఇలా గుత్తి వంకాయలలో కూడా ముదురు వంకాయలు ఉంటాయి, చూసుకోండి. ముదురు అయితే కూరకు బాగోవు. లేత వంకాయలు అయితేనే గుత్తి వంకాయ ఫ్రైకి బాగుంటాయి. మీలో ఎంతమందికి ఇలా గుత్తి వంకాయ ఫ్రై అంటే ఇష్టం అండి? మీరు నాలాగే చేస్తారా, లేకపోతే మీరు మీ స్టైల్లో ఎలా చేస్తారో కామెంట్ చేయండి. గుత్తి వంకాయలలో స్టఫింగ్ పెడతాం అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఎలా వంకాయలో లేట్ చేయకుండా చూపించేస్తాను. ముందుగా కళాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వీటెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కల్ని వేసేసుకోవాలి. స్టఫింగ్లో ఉప్పు వేసామండి. ఇప్పుడు సరిపడా కొద్దిగా వేసుకోండి ఉల్లిపాయ మగ్గటానికి. మళ్ళీ తర్వాత చూసి వేసుకోవచ్చు. అలాగే కొంచెం పసుపు, కరివేపాకు, ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గినాయండి. స్టఫింగ్ చేసుకున్న గుత్తి వంకాయలని వేసేసుకోవాలి. వంకాయల్ని ఒకసారి మొత్తం తిప్పుకోండి. మూత పెట్టేసేసి మంట మిడిల్లో పెట్టండి. వంకాయ మగ్గాలి, అందుకని మంట మిడిల్లో పెట్టుకొని మూత పెట్టాలి. ఇప్పుడు 10 నిమిషాలు ఆగిన తర్వాత మూత తీసి చూద్దామండి. వంకాయ చూసారా ఏ విధంగా చక్కగా మగ్గింది. ఇప్పుడు లైట్గా నిదానంగా తిప్పుకోండి.
గుత్తొంకాయ కూరని ఎప్పుడు ఎడాపెడా తిప్పేసేయకూడదు. మనం చేపల కూర వండిన మాదిరిగా వండుకోవాలి. ఎందుకంటే అందులో ఉన్న స్టఫింగ్ అంతా బయటకు వచ్చేస్తుంది. గుత్తొంకాయ చక్కగా తొందరగానే మగ్గిపోతుంది. ఇంకొక 10 నిమిషాలు మూత పెడదాం. ఇప్పుడు మూత తీసేసి ఒకసారి తిప్పుకోండి. జాగ్రత్తగా తిప్పండి, వంకాయలు చిదురవ్వకుండా. సరిపడా కొంచెం కారం వేసుకోండి. ఆల్రెడీ మనం వంకాయల్లో స్టఫింగ్లో పెట్టాము. కారం ఉప్పు ఒకసారి చూసుకోండి మీకు సరిపడా. ఏందా వీడియో తీస్తున్నాను. మా ఆయన గారికి ఎంతో ఇష్టం అండి గుత్తొంకాయ కూర. స్మెల్ మాత్రం ఏలా ఇలా పట్టుకొని అలా తినేయటమే. కాదిందా? ఓకే కానీ ఇప్పుడు కారం వేస్తాం కదండి. ఇంకొక 10 నిమిషాలు మూత పెట్టేద్దాం. ఆయిల్ ఇలా పైకి తేలింది కదండి. వంకాయ కూడా చక్కగా మగ్గిపోయింది. మసాలా వేసుకోండి. మసాలా వేసి ఒకసారి మసాలా మొత్తం వంకాయలు పట్టుకునేటట్టు తిప్పేసుకొని ఇంకా దించేసి గుత్తొంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. గుత్తొంకాయ కర్రీ అయితే అయిపోయిందండి. ఇంకా దించేసేసుకోవటమే. చూసారా ఎంత బాగుందో కూర. మాత్రం తింటే చాలా బాగుంటుంది. నేను చెప్పడం కాదు, నిజంగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకోటి నేను వంకాయ గ్రేవీ కర్రీ కూడా వండాను. అది కూడా మన ఛానల్లో ఉంది. మీరు ఎవరైనా కనుక ఆ వీడియోని మిస్ అయితే వీడియో కింద లింక్ పెడతాను, తప్పకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చితే మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్ కానీ షేర్ చేయండి. లైక్ మాత్రం తప్పకుండా చేయండి.